లేదు, ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. దాని తర్వాత నేను ఒక కంపెనీ. అయితే నేను కూడా ఎలా అయినా యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయిపోతా. ఏంటి జోకా? ఒక నిమిషం ఆగు. ఏయ్, నువ్వు పాస్ అయితే సంతోషమేగా, చదివే అన్నిటికంటే ముఖ్యం. ఓకే కదా? నిజంగా? ఇదొక బుల్షిట్ డిజైన్ మ్యాన్. సారీ, నేను చెప్పినట్టు చెయ్. ఓకే సార్. నౌ సార్. అలాగే సార్. లిటిల్ బిట్ రైట్. మేరా మొహంలో ఏం చూస్తున్నావు? చెయ్. సార్ సార్, చాలా ఘోరంగా ఉంది సార్. మనం ఏం చేయమంటావు? ఇదే వాటి టాలెంట్. సార్, కావాలంటే నా డిజైన్ చూపించమంటారా ప్లీజ్? ఏం అక్కర్లేదు, ఇదే కదా అతను మొదటి ప్రాజెక్టు. బాగాలేదంటే బేభత్సం చేసేస్తాడు. నవ్ ఇట్స్ ఓకే. వెరీ గుడ్. బేబీ ఇస్ లుకింగ్ వెరీ హెల్దీ. ఇదిగో ఈ డాట్ ఉంది కదా, ఇదే మీ బేబీ. టక్ 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 టక్. హలో. ఓ, కాలింగ్ బెల్ ఉంది కదా. ఏంట్రా? ఓయ్ ఉండవే, నేను బిడ్డతో మాట్లాడాలి. హలో పాప, ఎలా ఉన్నావు? నేను నాన్న స్కాన్ లో చూశాడు. రోజాపూ మొగ్గల చాలా అందంగా ఉన్నావు. అవునా? లోపల ఎలా ఉంది? చీకటిగా ఉందా? చీకటిగా ఉందట, లైటే. అదే చేస్తాను, చూడవే. వెయిట్ అండ్ సీ. కాన్సెప్ట్ ఎలా ఉంది? అత్తిరిపోయిందిరా. పాప, నాన్న నీకోసం లైట్ వేసాడు చూడు. పోరా, పాప రాగానే నన్ను మర్చిపోయావు. అయ్యో, ఎంత మంది వచ్చి నిన్ను మర్చిపోతున్నా బుజ్జుకున్నా. పెళ్ళైన కొత్తలో నవ్వుతూ ఉండేవారుగా, ఇప్పుడు ఏమైందో? తర్వాత నవ్వితే పట్టు. నాతో నవ్వుతూ పొద్దు పొద్దున ఎందుకమ్మా గొడవ పడుతున్నారు? గొడవ పడకపోతే పొద్దు పొద్దుగా మీ అమ్మకి. అందరికీ నేనే దొరుకుతాను. అయ్యో, ఎప్పుడు గొడ్డు చాకరీ చేస్తూ ఇంట్లోనే పడుంటున్నారుగా. ఇప్పుడు ఎందుకమ్మా ఈ గోల? ఏమైంది? ఈ ఇంటి కోసం నేనెప్పుడు కుక్కలాగా పని అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వదలరా చెయ్యి. నువ్వు నీ పెళ్ళం సంతోషంగా ఉండండి. ఆ పిల్ల మాట్లాడుతుంటే పళ్ళన్నీ ఇకిలించి పెట్టాడు. మీ నాన్న చూడు ఎలా ఉన్నాడు. ఏమైందమ్మా? ఆయన బానే ఉన్నారు కదా. ప్రశాంతంగా ఉండాల్సిన వయసులో మీ నాన్న ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. ఆ వ్యాపారం చూస్తే అంతా నష్టాలే. నేను చేయమన్నా వ్యాపారం? ఏం తక్కువ చేశాను మీకు? ఉప్పు, పప్పు, సోపు, మెడిసిన్స్ దేంట్లో తక్కువ చేశాను? చూసావరా ఒకసారి మన ఇంటిని చూసావరా? ఒక్క వర్షం గట్టిగా పెట్టి తాగుతుందా? నానా, మరీ అంత వీక్ గా ఏం లేదులే. ఇక చూడు, ఒక రోజు ఇది నా తల మీద పడితే అప్పుడు నమ్ముతావు నువ్వు. అయ్యో, ఎందుకండి అలా మాట్లాడతారు? ఏ, పోవే, వెళ్ళి పని చూసుకో. మాటలు పడ్డానికి నేను ఒకదాన్ని ఏంటి నాన్న ఇదంతా? ఆ? ఏంట్రా ఏదంతా? ఇల్లు కొంచెం బాలేదు అంతేగా. కొంచెమా? మా కంపెనీకి మోతిలా జ్యువెలర్స్ ఆర్డర్ వచ్చింది. ఆ. నా దగ్గర ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. కొత్త డిజైన్, కొత్త కాన్సెప్ట్ ఒకటే ఎలా ఉంటుందో తెలుసా? తెలీదే. నాన్న, మార్కెట్ మొత్తం అదిరిపోతుంది నాన్న. నాకు బాగా డబ్బులు వస్తాయి నాన్న. అలాగే. ఈ ఇంటిని కొత్త ఇంట్లో మార్చేస్తాను, నన్ను నమ్మండి. కొట్టేసి చెప్పు. ప్రామిస్.